అరే నీకు కూడా తెలుసారా ఎస్ఆర్ఎస్ మ్యాచ్ తెలియక రిషబ్ పంత్ గడ్ అయితే బౌలింగ్ ఎంచుకున్నాడు రా. అది టాస్ గెలిచి అడంతే ఎరిపొప్పరా. ఈసారి మాత్రం 300 కన్ఫర్మ్ మన ఎస్ఆర్ఎస్ టీమ్. ఈసారి బ్యాటింగ్ కుమ్మెత్తారా బాబు. అయ్యా లోపలంతా అంత సవ్యంగానే జరిగింది. ఏమైందయ్యా? మేకు దించారా, తీయటం మర్చిపోయారు. ఎస్ఆర్ఎస్ మ్యాచ్ తో రిషబ్ పంత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంటే ఎర్రిపప్పు అనుకున్నాను భయ్యా. ఎవరెర్రి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. నిజం చెప్పాలంటే నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే నిజంగా 300 స్కోర్ లోడింగ్ అని ఫిక్స్ అయిపోయింది పోస్టింగ్ ఓపెన్ చెప్పాలని. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ చూసుకుని 300 నియర్ దగ్గరికి వస్తారు అనమాట. అండ్ సెకండ్ హై స్కోర్ కూడా కొట్టారు. నిజంగా చెప్పాలంటే నేను ఈ సంవత్సరం మాత్రం మళ్ళీ 300 అది కూడా రెండో మ్యాచ్ తో కన్ఫర్మ్ కొట్టేస్తారని ఫిక్స్ అయిపోయింది. ఎందుకంటే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నది మన రిషబ్ పంత్ టీం. ఇంకా ఎస్ఆర్ఎస్ టీం చెప్పక్కలేదు కదా, ఎందుకంటే బ్యాటింగ్ అనగానే ఫోన్కి వచ్చిన కొట్టేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను గట్టిగా. ఎంత ఎక్స్పెక్ట్ చేస్తాను అంతే మబ్బు అయిపోయింది. సరే ఎంత మబ్బు అయ్యానంటే దాన్ని నిజంగా చెప్తున్నా. ఈ మ్యాచ్ లో చూసుకున్న తర్వాత నాకు అనిపించింది ఏంటంటే రిషబ్ పంత్ కి ఎంత తెలివితేటలు ఎక్కడ వచ్చాయి, రిషబ్ పంత్ కి ఎంత లక్ ఉందా అనిపించింది. లక్నో అని టీంకి వెళ్ళాడు కదా, అందుకే లక్ కోసం వెళ్ళి ఉంటాడేమో అనిపించింది నిజం చెప్పాలంటే. ఎందుకంటే రిషబ్ పంత్ ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత లక్నో వార్నర్స్ వచ్చి గట్టిగా దొబ్బులెట్టారు, అది కూడా మైదానంలో దొబ్బులెట్టారు. నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్ కూడా దొబ్బుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేసి. ఎందుకంటే అది మనకు కాదు, ఆ లక్నో వాళ్ళు దొబ్బేస్తుందేమో అనుకున్నారు. ఎందుకు అనుకున్నారు, బౌలింగ్ ఎంచుకున్న తర్వాత నేను అనుకున్న ఈడు యారాతో మ్యాచ్ చూడలేదు ఈడు, ఎందుకంటే 300 దగ్గరలో కొట్టారు, దీన్ని కూడా 300 కొడతారేమో నేను ఎక్స్పెక్ట్ చేశాను. తీరా మొచ్చతోడికి మబ్బైపోయింది మొత్తం అంతా కూడా. ఎలా మబ్బైందంటే మాత్రం అది నిజంగా ఎక్సలెంట్, అది మనకు కాదు లక్నో వాళ్ళకి. నేను ఎస్ఆర్హెచ్ టీమ్ లో మోస్ట్లీ చెప్పాలంటే ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్నది ట్రావిస్ హెడ్. పర్లేదు బాగానే ఆడాడు, తన తరపున తనైతే బాగానే ఆడాడు. కాకపోతే ఏంటంటే పవర్ ప్లే తగ్గట్టు ఆడే కెపాసిటీ రాలేదు. ఎందుకంటే ఫస్ట్ నుంచి కట్టడి చేసే బౌలింగ్ అయితే వేసారు అనమాట. అండ్ అభిషేక్ శర్మ కూడా మించు బాగానే ఆడడానికి ట్రై చేశారు, కానీ ఒక మంచి షాట్ కి అయితే అవుట్ అయిపోయాడు అనమాట. అండ్ మోస్ట్లీ చెప్పండి ఆ షాట్ అయితే నిజంగా 6 వెళ్ళవలసిన షాట్. బట్ శార్దూల్ ఠాకూర్ స్లో బౌన్సర్ కి అయితే మాత్రం తనైతే బలైపోయాడు అనమాట. సో మోస్ట్లీ చెప్పాలంటే నేను ఎక్స్పెక్ట్ చేశాను మరి పవర్ ప్లే లో ఒక 120 లేకపోతే ఇలా రాదేమో, అట్లీస్ట్ 90 రన్స్ అయినా వస్తుందేమో ఎక్స్పెక్ట్ చేశాను. తీరం వచ్చి వెంటనే వచ్చిన బ్యాట్స్మెన్ అయినటువంటి ఇషాంత్ కిషన్ కూడా వెంటనే అవుట్ అయిపోయాడు. మోస్ట్లీ చెప్పాలంటే తను ఫస్ట్ మ్యాచ్ సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్ లో నిజంగా కొడితే మాత్రం తను ఆరెంజ్ క్యాప్ రేస్ లో ఉండేవాడు అనమాట. అందరే మ్యాచ్ లేవా అంటే మాత్రం ఉన్నాయి, లేకపోతే ఈ మ్యాచ్ లో స్కోర్ చేసి ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. కానీ 0కి అవుట్ అయిపోయాడు. తనైతే అన్లక్కీ అని చెప్పచ్చు, ఎందుకంటే వైట్ బాల్ గెలుపుకొని మరి అవుట్ అయ్యాడు. ఇంకా మన తర్వాత ఏంటంటే మన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి అయితే రావడం జరిగింది. ఇంకా నితీష్ కుమార్ రెడ్డి వచ్చిన తర్వాత అయితే స్టార్టింగ్ కొన్ని బాల్స్ అయితే చాలా బాగా ఆడాడని చెప్పాలి. ఎందుకంటే తక్కువ బాల్స్ ఎక్కువ రన్స్ కొట్టాడు. ఎక్కువగా స్లో బౌన్సర్స్ యాకర్స్ వేసి మాత్రం ఈయనైతే కట్టడి చేస్తారు అనమాట. మనం ఏంటంటే బాల్ టు బాల్ అన్నిటి అయిపోయాడు అనమాట. ఇంకా చెప్పాలంటే మాత్రం ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ కొంచెం నిలదొక్కడం కారణం మనోడు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ టైంలో రాంగ్ షాట్ ఆడి అవుట్ అవ్వకుండా చేశాడు. ఏంటంటే మాత్రం తను అవుట్ అయిన తర్వాత తన ఎలిమెంట్ తీసి కొట్టాడు కదా. సో ఎలిమెంట్ చూస్తే చాలా దూరం వెళ్ళిపడింది. అదే విధంగా బాల్ ని కొట్టొచ్చు కదా, ఎందుకంటే అది కూడా దూరం వెళ్ళిపడేది కదా. బట్ ఇది కొట్టలేదు. ఇంకా ట్రావిస్ హెడ్ కి ఒక లైఫ్ వచ్చింది. లైఫ్ వచ్చిన తర్వాత మనోడు ఏమైనా కామ్ గా ఆడాడు, మనోడు కూడా గట్టిగా ఆడాడు. బట్ ఏంటి ఆఫ్ సెంచరీ మిస్ అయింది కానీ బట్ బాగానే ఆడాడు. ఇంకా క్లాస్ విషయానికి వస్తే తనైతే నిజంగా బాగా ఆడుతున్నాడు అని అబ్బా. ఎంత దరిద్రమైన లక్ ఉందంటే ఆడికి, చాలా దరిద్రమైన లక్ ఉంది. ఎందుకంటే నితీష్ కుమార్ కొట్టిన షాట్ ఏమో బౌలర్ అడ్డుకున్నాడు, అది ఎలాగెళ్ళింది ఇలా వచ్చి ఇలాగెళ్ళింది. అదేంటది మా చిన్నప్పుడు ఎప్పుడో మ్యాప్ గీసారు కదా, ఇలా ఎట్టి ఇలా గీసారు కదా, అదే విధంగా వెళ్ళిపోయింది అనమాట. అదేంటి బౌలర్ చేతి తగిలి మన క్లాస్ అని కూడా వికెట్ తగిలిసింది అనమాట. ఇంకా ఆ విధంగా క్లాస్ అవుట్ అయిపోయింది. క్లాస్ అవుట్ అవడంలో మాత్రం నిజం చెప్పాలంటే తప్పేం లేదు, బట్ లక్ లేదు మనకి. లక్నో వైపు లక్ ఉన్నాడు, మనం ఏం చేస్తాం, మరి ఏం చేయలేం కదా. క్లాస్ కూడా పోయాడు. ఇంకా అంకిత్ వర్మ అయితే రావడం జరిగింది. తనైతే తక్కువ బాల్ ఫేస్ చేసినప్పుడు కూడా ఎక్కువ రన్స్ కొట్టాడు మాత్రం. చాలా అంటే చాలా ఇంప్రెస్ గా చేశాడు. ఇంకా నెక్స్ట్ వచ్చిన బ్యాట్ కమెంట్స్ అయితే మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగా. ఎందుకంటే 4 బాల్కి 3 6 కొట్టాడు. ఇంకా ఎక్సలెంటర్ బాబు మళ్ళీ మనకు అట్లీస్ట్ గౌరవపదమైన స్కోర్ వస్తుందేమో ఎక్స్పెక్ట్ చేశారు. బట్ 4వ బాల్ మాత్రం అన్ఫార్చునేట్లీ ఒక వైట్ బాల్ గెలికిన తర్వాత అది వెళ్ళిపోయింది. అదే క్యాచ్ పెట్టి ఇంకా మొత్తం పోయింది. 199 కి వాళ్ళైతే ఇంచుమించు 9 వికెట్లతో మొత్తం చేస్తారు అనమాట. ఇంకా కట్టడి చేస్తారు. సరే ఇంకా బ్యాటింగ్ ఏదో అయిపోయింది లేదని బౌలింగ్ లోనే చెత్తపడతారేమో ఎక్స్పెక్ట్ చేసేది. మోస్ట్లీ చెప్పండి బ్యాట్స్మెన్ అంతా కష్టపడుతున్నారు కదా, సో బౌలర్ కూడా కష్టపడతారేమో ఎక్స్పెక్ట్ చేశారు. ఎక్కువ డబ్బులు ఇచ్చి కొనుక్కున్న జాంపా గడ్ అయితే నిజంగా చాలా వరస్ట్ గా ఆడాడని చెప్పొచ్చు. ఎందుకంటే నా ఫస్ట్ మ్యాచ్ చూసుకుని ఈ మ్యాచ్ చూసుకున్నా ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చాడంట. అది ఇంపాక్ట్ చేసేది నాకు తెలియదు, మరి ఇంపాక్ట్ ప్లేయర్ అని చెప్పేసి పెట్టడం జరిగింది. బ్యాట్స్మెన్ అయితే సరిగ్గా కొట్టలేరేమో అని చెప్పేసి మరోడు ఇంకా బాగా వేస్తాను. మరి వాళ్ళకి చెత్తకూడ భరత్ ఇన్నింగ్స్ లో సెకండ్ ఓవర్ వేసి మహమ్మద్ సమీకి ఫస్ట్ వికెట్ రావడం జరిగింది. అమ్మయ్య ఇంకా వికెట్ పడగొట్టారా బాబు, వికెట్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేసేటంటే నికోలస్ పూరన్ వచ్చాడు అనమాట. నికోలస్ పూరన్ గా నిజంగా చెప్తున్నా ఫోన్కాల్ వచ్చాడు. ఆడేంద్ర అలా కొట్టాడు అనుకో 70 రన్స్ కొట్టేశాడు. ఇంకా మ్యాచ్ అయిపోయింది. ఇంకా ఆల్వైపు వెళ్ళిపోయింది. అలా తీసుకొచ్చిపోయాడు అనమాట. ఇంకా బ్యాట్ కమెంట్స్ అయితే మాత్రం ఏం చెప్పాలంటే నిజంగా దేవుడు మన ఎస్ఆర్హెచ్ కి. ఎందుకన్నానంటే బ్యాటింగ్ లో కూడా తన వంతు కృషి చేయడానికి అయితే గట్టిగా ట్రై చేశాడు. బౌలింగ్ లో కూడా 2 వికెట్లు తీసుకుని నిజంగా చెప్పాలి
చెప్పాలని నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే కాస్తో కోస్తో చెప్పాలంటే మన SRH టీమ్ కి నిజమైన పర్ఫెక్ట్ క్యాప్టెన్ అని చెప్పొచ్చు. సో ఏదేమైనప్పుడు కూడా లక్నో మ్యాచ్ విజయం సాధించింది, మన SRH అయితే ఘోరంగా పోయిందన్నమాట. అండ్ మోస్ట్లీ చెప్పాలంటే SRH కి నిజమైన ఫ్యాన్ బేస్ అనేది చాలా కష్టంగా వచ్చింది. ఎంత కష్టంగా వచ్చిందంటే మిగిలిన 7 సంవత్సరాలు చూసుకుంటే SRH ఫ్యాన్ అని చెప్పుకోవడానికి కూడా ఎవరు సిగ్గుపడుతూ ఉండేవాడు అనమాట. అందుకోసం పక్క టీం వాళ్ళని ఎక్కువగా వీళ్ళు అభిమానించుకుంటే మన సొంత టీం అయితే పట్టించుకోవడం మానేశారు. ఇంకా సరేలే 2024 లో సూపర్ డూపర్ గా ఆడారు కదా అని చెప్పేసి SRH ఫ్యాన్స్, తెలుగు ఆడియన్స్ అంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాలు కూడా మన ఆరెంజ్ ఆర్మీని ఇంకా సొంత టీమ్ గా మన వాళ్ళందరూ కూడా అర్థం చేసుకున్నారు. ఎంత ఫ్యాన్ బేస్ పెరిగిందంటే స్టేడియం మొత్తం ఆరెంజ్ డ్రెస్ తప్ప వేరే లక్నో గన్ ఫ్యాన్స్ చాలా తక్కువ మంది అనమాట. అంటే 99% లో 1% మాత్రమే లక్నో టీం కు ఉన్నారు. మన ఆరెంజ్ అయితే నిజంగా ఫుల్ నిండిపోయారు అనమాట. సో వచ్చిన వాళ్ళందరూ నిరాశను పరిచారు అనమాట. సో ఏదేమైనప్పుడు కూడా యాక్చువల్లీ SRH కి ఫ్యాన్ బేస్ రావడం అనేది చాలా చాలా కష్టంగా వచ్చింది. ఆ ఫ్యాన్ బేస్ నిలబెట్టుకోవాలంటే ఖచ్చితంగా బౌలర్స్ కూడా బాగా ఆడాలని చెప్పి. అండ్ మోస్ట్లీ చెప్పాలంటే SRH బ్యాటింగ్ అయినప్పుడు బాగానే ఉంది. ఎందుకంటే SRH బ్యాటింగ్ అయినప్పుడు కొంచెం ఫెయిల్ అవుతున్నప్పటికి కూడా 190 రన్స్ కొట్టడం అనేది చిన్న విషయం కాదు కదా. చాలా అన్ని విషయాలు కూడా ఇంకా అన్ని మ్యాచ్ల్లో కూడా 300 కొట్టాలి అని చెప్పి చాలా కొట్టలేరు కదా. సో ఎంత డబ్బులు పెట్టి మోది పెట్టిన జాంపా గడికి నిజంగా జంప్ పగిలిపోని చెప్పాలి నాకు. ఎందుకు అంత ఓవర్ గా రన్స్ ఇచ్చారో నాకైతే అర్థం కాలేదు. మన ఇండియన్ బౌలర్స్ ఎవరు లేరా అని. అండ్ శార్దుల్ ఠాకూర్ అయితే మాత్రం నిజం చెప్పాలంటే అన్సోల్డ్ ప్లేయర్ అంట. సో అన్సోల్డ్ ప్లేయర్ అయినప్పుడు నేను తీసుకోవాలి కదా SRH టీం వాళ్ళు. వీళ్ళకి కాదు, ఆ కోట్లు పగలేసి జాంపాగా తీసుకొచ్చారు. ఆ శార్దుల్ ఠాకూర్ మన దగ్గర ఉంటే ఎంత బాగుందో అనిపించింది నాకైతే. బౌలింగ్ టీం కొంచెం చూడండి అయ్యా. నెక్స్ట్ వచ్చి ఈ నెక్స్ట్ మ్యాచ్ లో కానీ బౌలింగ్ బాగా వేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చే ఆప్షన్ లో బౌలర్స్ మంచి బౌలింగ్ తీసుకోండి. సరే నెక్స్ట్ సండే వచ్చిన మ్యాచ్ కి అయితే నిజంగా బాగా ఆడండి అబ్బా. అట్లీస్ట్ కొంచెం బాగా ఆడండి. ఎందుకంటే నేను పెద్ద హై పిచ్ పడేసాను. బయటకు వెళ్తే నన్ను ఎలాగేసుకుంటారు ఏంటో.